రకంగా ఉంటుంది. చూసే వారందరూ దాని గురించి అడుగుతుంటారు, సహజంగా అడుగుతుంటారు, అట్లున్నారు ఇట్లున్నారు. ఈ కారణం వల్ల కొంతమంది ఆత్యానుత భావం కలుగుతూ ఈ చర్మం యొక్క ఆరోగ్యానికి స్పిరిచువల్ టాబ్లెట్స్ రూపంలో ఆధ్యాత్మిక విజ్ఞానంతో ఆరోగ్యాన్ని అందించేదే ఈ యొక్క స్కిన్ వజ్ర కవచము అంటాం. ఈ పుస్తకం పేరు మేము వజ్ర కవచము అంటాం. వేరే వజ్ర కవచం. ఆల్రెడీ మాకు ఈ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళంతా గ్రూప్ ఒకటి ఉంది. ప్రతి శనివారము దీంట్లో ఆ వజ్ర కవచం అనే గ్రూప్లో కౌన్సిలింగ్ ఇస్తాము. అది కూడా అందుబాటులో ఉన్నది. థ్యాంక్ యూ మాస్టర్స్. అసలు చర్మం మన శరీరంలో అతి పెద్ద అవయవం. దీనిలో ముఖ్యమైన పొరలు ఉంటాయి. శరీరం చర్మం రక్షిస్తుంటది. నవరంధ్రాల వద్ద చర్మం లోపిస్తుంది. ఇది వివిధ రంగాల్లో ఉంటుంది. ఆఫ్రికా దేశీయులు నల్లగా ఉంటారు, ఉత్తర ఐరోపా దేశీయులు తెల్లగా ఉంటారు, ఆసియా మరికొన్ని ప్రాంతాల్లో పలువురు వీరిరువురు మధ్యలో ఉంటారు. వర్ణభేదాల కారణం చర్మంలోని మెలినిన్ అనే రంగు పదార్థం. సాధారణంగా మానవ చర్మం 4 కిలోగ్రాములు బరువు ఉంటుందంట. మానవుడి శరీరం 4 గ్రాములు బరువు ఉంటుందంట. రాసుకోండి, 4 కిలోగ్రాములు. శరీరాన్ని 2 చదరపు మీటర్లు 22 చదరపు అడుగులు విస్తీర్ణాన్ని కప్పి ఉంచుదంట. 2 చదరపు మీటర్లు 22 చదరపు అడుగులు విస్తీర్ణం కప్పి చర్మంపై అంతర్చర్మం మరి చర్మం కింద కణజాలు అను 3 పొరలు ఉంటాయంట. ఈ చర్మం కింద 3 పొరలు ఉంటాయి. అదేవిధంగా మానవ చర్మం వెంట్రుకలు లేని చర్మం, జుట్టుతో కప్పబడిన చర్మం అనే 2 రకాలు ఉంటుంది. బాహ్య చర్మం ఏంటి అసలు? దీని యొక్క ఉపరితలం పొరల్లో మళ్ళీ అనేక పొరలు కూడిన పలుసులు వంటిదిగా ఉంటుంది. ఆత్మచర్మం నుంచి అందించబడిన పోషణ బాహ్య చర్మం పరోక్షంగా రక్త ప్రసరణ ద్వారా తీసుకుంటుంది. పోషణ వలన బాహ్య చర్మం పరోక్షంగా రక్త ప్రసరణ ద్వారా తీసుకుంటుందంట. బాహ్య చర్మంలో 4 రకాల కణాలు ఉంటాయంట. కెరటోనిసైట్స్ బాహ్య చర్మం మొత్తం సుమారు 95% ఆక్రమిస్తుందంట. 95% ఆక్రమిస్తుంది. ఆత్మ బాహ్య చర్మం కింద ఉండే కణజాలానికి మధ్య ఉండేదే చర్మం. చర్మంలోని రక్తనాళాలు శరీర పోషణకి సహాయపడతాయి. చర్మంలో ఉన్న రక్తనాళాలు శరీర పోషణకి సహాయపడతాయి. చర్మం కింద కణజాలు, ఇది చర్మానికి మరి అంతర్లీనంగా ఉండే మధ్య కొవ్వు పొర అట్టు పెట్టుకొని ఉండే ఒక పొర లాంటిది. ఈ కణజాలాలు 2 భాగాలుగా ఉంటాయి. ఒకటి వాస్తవ కొవ్వు పొర, 2 కండరాల యొక్క ఒక లోతైన విసర్జిత శేషాల లోపల గల పొర. ఈ కణజాలంలోని ప్రధానమైన సెల్యులర్ భాగాన్ని జీవకణాలు లేదా కొవ్వు సెల్ అంటారు. శరీరంపై ఏర్పడిన గాయాలని తగ్గించతో పాటు శరీరంలో శక్తిని నిల్వ చేసే వనరుగా ఇది పనిచేస్తుంది. చర్మం యొక్క ధర్మాలు ఏంటి తెలుసుకుందాం. 1, పరిసరాలు వాతావరణం నుండి సూక్ష్మ క్రియల నుండి శరీర భాగాన్ని రక్షిస్తుంది. ఈ చర్మం పరిసరాల వాతావరణం సూక్ష్మక్రియల నుంచి రక్షిస్తుంది. 2, స్పర్శ జ్ఞానాన్ని కలుగజేస్తుంది చర్మం యొక్క ధర్మం. 3, నీరు చర్మ ద్వారా చెమట రూపంలో పోద్ది. చర్మంలోని రక్తనాళాలు సంకోచిత వ్యాకోచితాల ద్వారా నీటిని నష్టాన్ని నిరోధిస్తుంది. 4, శరీర ఉష్ణోగ్రతను వివిధ రకాల స్థిరంగా ఉంచుద్ది. 5, విటమిన్లు తయారు కావటానికి చర్మం ఉపయోగపడుతుంది. విటమిన్లు తయారు కావటానికి కూడా చర్మం ఉపయోగపడుతుంది. 6, మన అందము భావ సౌందర్యం అనేది ప్రధానంగా చర్మంపై ఆధారపడి ఉంటుంది. భావ సౌందర్యము అనేది అందం దాని మీద పడుతుంది. వ్యాధులు, శీలేంద్రియ చర్మ వ్యాధులు, చుండ్రు, మొటిమలు, తామర వంటి శీలేంద్ర సంబంధిత వ్యాధులు, గజ్జి కురుపులు, క్యాన్సర్, సూక్ష్మ శరీరంలోని అతినీల లోహిత కిరణాలు దీనికి కారణము. ఇంకొకసారి చూద్దాం. వ్యాధులు, శీలేంద్ర చర్మ వ్యాధులు, చుండ్రు, మొటిమలు, తామర వంటి శీలేంద్ర సంబంధిత వ్యాధులు, గజ్జి కురుపులు, క్యాన్సర్, సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాలు దీనికి కారణం. పుట్టుమచ్చలు, బొల్లి మచ్చలు, దద్దుర్లు, అలర్జీ, కాళ్ళు పగుళ్ళు, సోరియాసిస్, సోవి మచ్చలు, యాంకాథోసిస్, నైగ్రికాన్స్, నైకిన్ ప్లానెస్, ఇరిస్ బ్లస్ అనే వ్యాధులు మొదలైనవి. పైవన్నీ భౌతిక చర్మానికి సంక్రమించే వ్యాధులు. వీటి నుండి బయటపడటానికి ఆధ్యాత్మికంగా మనం పాటించవలసిన అంశాల గురించి
ఇప్పుడు తెలుసుకున్నాం వీటి నుంచి ఎట్లా బయటపడాలి. అసలు వృద్ధాత్మల్లో ప్రధానంగా ఉంటుంది ఇది. మెయిన్ వృద్ధాత్మలు అంటే చాలా జన్మలు వచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ వృద్ధాత్మలు. సాధారణంగా చర్మ వ్యాధులు వృద్ధాత్మకలు వస్తాయి. ఎందుకంటే అన్ని విషయాలు ఖచ్చితంగా ఉంటారు వీళ్ళు. మనం గమనించాలి. ఈ చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు అన్ని విషయాలు ఖచ్చితంగా ఉంటారు. అందరూ అలాగే ఉండాలని కోరుకుంటారు వీళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కరిని జడ్జి చేస్తుంటారు. ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే అస్సలు ఒప్పుకోరు వీళ్ళు. ఇంట్లో కానీ బయట ఎక్కడ కూడా పొరపాటు జరిగితే వీళ్ళు ఒప్పుకోలేరు. కానీ వారి బాలాత్మలు వారికి తెలియదు. వాళ్ళంతటా వారే నేర్చుకుంటారు. అంతవరకు కొద్దిగా ఓపిక ఉండాలి. వారి దగ్గర నుండి ఎంత అవసరం అంటే ఒక ఇంట్లో ఉన్నారు. ఒక ఒక మొత్తం అందరికన్నా ఒక చిన్న కూతురు ఉందనుకో, కూతురికి చర్మ వ్యాధి వచ్చిందంటే హయ్యెస్ట్ సోల్. కథ వాళ్ళంతా లోయర్ ఆత్మలు. కానీ ఇక్కడ శాసిస్తుంటది, జడ్జిమెంట్ చేస్తుంటది. ఇది అట్టుండాలి, అది ఇట్టుండాలని చేస్తుంటది. ఎంత అవసరమో అంత కోరుకోవాలి. ఎవరు మనం చెప్పడం వల్ల మారరు. జ్ఞానం పెరిగితే వాళ్ళంతా వాళ్ళే మారుతారు. కాబట్టి అంతవరకు ఎదురు చూడాలి. అందుకే ఎనర్జీ జడ్జి చేయకూడదు, ఎవరిని జడ్జి చేయకూడదు. కానీ సున్నితంగా ప్రత్యక్షంగా వినే చోట పరోక్షంగా యోగి మెథడ్లో తెలియచేయాలి. దీంట్లో ఇట్లా ఎట్లుండాలి వీళ్ళు అనేది దీంట్లో 9 పరస్పర సంబంధాలు ఉంటుంది. అది కూడా ఒకరోజు చూస్తాను. అసలు అదొక ఇది అనమాట. 9 ట్యాబ్లెట్లు. అది ఎట్లుండాలి, ఎవరు ఎట్లుండాలి అనేది ఇంకో రోజు చూస్తాను. అసలు ఇది ఎందుకు వస్తుంది? 20% డివైడ్ అయితే వస్తుంది, 20% విచలనం. ఈ భూమి అనే అద్భుత పాఠశాలలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవటానికి వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చామంటే మనకంటూ ఒక జీవిత ధ్యాన్ని ఏర్పాటు చేసుకొని వచ్చి ఉంటాం. ఇక్కడికి వచ్చాక దాన్ని మర్చిపోయాం అంతే. ఇక్కడ మీరు డిజైన్ చేసుకొని వచ్చారు, దాన్ని మీరు మర్చిపోయారు. ఆధ్యాత్మికలోకి ప్రవేశించిన తర్వాత బాగా ధ్యానం చేసి జ్ఞానాన్ని గడించిన తర్వాత సాధారణంగా అందరూ వారి వారి జీవిత ధ్యేయానికి అనుగుణంగా జీవించడం ప్రారంభిస్తాం. కానీ అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల ఒక 20% జీవిత ధ్యేయం నుండి పక్కకు తొలిగే అవకాశం ఏర్పడవచ్చు. అంటప్పుడు మనం పక్కకు తొలిగాం అన్న విషయాన్ని గుర్తు చేయటానికి ప్రకృతి ద్వారా చర్మ వ్యాధులు ఇబ్బంది కలగచ్చు. అంతా కరెక్ట్గా ఉంటారు. ఎక్కడో డిఫరెన్స్ జరిగినప్పుడు అది తీసుకొచ్చి నువ్వు పక్కన 20% నువ్వు రాంగ్ రూట్లో పోతున్నావు అని అప్పుడు చేస్తావు. అప్పుడు ధ్యానం వ్యాధుల నుంచి పూర్తిగా బయట. జీవిత జయం అంటే ఏంటి? అసలు జీవిత జయం ఎట్టుండాలి? మనం చెప్పుకున్నాం. శరీర ధర్మానికి 8 గంటలు ఇవ్వాలి, 4 గంటలు కుటుంబ ధర్మానికి, ఆత్మ కుటుంబానికి 4 ధర్మాలు, స్వధర్మం. ఇది కరెక్ట్గా ఉందా? అసలు ముందు జీవిత జయం ఈ 3 పార్ట్లు కరెక్ట్గా మన జీవితంలో ఉందా? ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఇది కరెక్ట్గా ఉందా అనేది ప్రతి దానికి జీవిత జయం అవసరం. కొన్ని సందర్భాల్లో ప్రధాన రహదారి నుండి విచలనం వంటిది ఏర్పడి దానికి సమాంతర సందుల్లో ప్రయాణిస్తుంటాం. అది ఆ సమయంలో మనకు సరిగా అని అనిపించవచ్చు. కానీ సందుల్లో ప్రయాణించడం వల్ల వచ్చే అనుభవం ప్రధాన రహదారిలో ప్రయాణించే వల్ల వచ్చే అనుభవం రెండు ఒకటి కాదు. సందుల్లో జర్నీ చేస్తుంటాం, రహదారిలో చేసేది వేరు. అనుభవం పొందడం సరికాదు. ఇటువంటి చిన్న చిన్న విచనాలే ఒకనాటికి చర్మ వ్యాధిగా చెందుతాయి. ఉదాహరణకు మీరు బాగా ధ్యానం చేస్తూ మీ మనసులో విరివిగా పిరమిడ్లు కట్టించాలని కోరిక బలంగా ఉన్నా సరే, ఏదో కారణం వల్ల ధ్యానము శాకాహారం ప్రచారం చేస్తూ ఉన్నా సరే, ఇవన్నీ మీరు చేస్తున్నా సరే చర్మ వ్యాధులకు సంబంధించిన ఇబ్బందులు కలగవచ్చు. ఇన్ని చేస్తున్నా చర్మ వ్యాధులకు సంబంధించిన ఇబ్బందులు కలగవచ్చు. ఎందుకంటే ఇక్కడ గమనించవలసింది మీరు జీవిత ధ్యేయం పిరమిడ్ కట్టించటం అయి ఉండవచ్చు. మనకు ఆధ్యాత్మిక సేవలో ఏ భాగములో సేవ చేయాలని అనిపిస్తుందో ఆ విభాగంలో సేవ చేయడానికి ముందడుగేయాలి. ఇక్కడ దేంట్లో అర్హత ఉంది దాంట్లో మనం ముందడుగు వేయాలి. అప్పుడు 20% విచలనం నుండి ఇబ్బంది నుండి పూర్తిగా బయటపడవచ్చు. చర్మం రక్షణ బాధ్యత అంటే ఏంటి? సాధారణంగా చర్మం ఒక రక్షణ కవచంగా మన శరీరాన్నంతా కప్పి ఉంచి శరీరం లోపల ముఖ్యమైన భాగాలను భావ్య వాతావరణానికి ప్రత్యక్షంగా బహిర్గతంగా కాకుండా రక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది. దీని లోపల ఉన్న శరీర భాగాలు సురక్షితంగా ఉంటాయి. ఎలా అయితే చర్మం శరీరంలోని భాగాలు సంరక్షిస్తూ ఉంటుందో అలాగే మనం కూడా మన కుటుంబాన్ని, సమాజాన్ని, ఆధ్యాత్మిక కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి. చర్మం ఎట్టయితే మిమ్మల్ని రక్షిస్తుందో
మీరు కూడా సమాజాన్ని, ఆధ్యాత్మిక కుటుంబాలను కూడా రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి. మన కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ రక్షించాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే ఆ కుటుంబాన్ని కోరి ఎంచుకున్నాం కాబట్టి మనం డిజైన్ చేసుకొని వచ్చాం. వారి ద్వారానే ఎన్నో అనుభవాలు, పాఠాలు నేర్చుకోవటానికి వస్తుంది. అందుకే కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు, కుటుంబాన్ని ఎక్కడ దూరం చేసుకోకూడదు. ఎలా అయితే మనకు అన్ని పనులు చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ మిగిలిన సభ్యులందరూ కూడా ఇంట్లో పనులు, బాధ్యతలు అలవాటు చేయాలి. మనం ఎట్లయితే ఉన్నాయో అందరికీ కూడా ఆ పనులు అలవాటు చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించిన అన్ని పనులు మనకు చేయాలనిపిస్తుంది. దానివల్ల మనకు ఆనందం కలుగుతుంది. కానీ పిల్లలు పెద్దయ్యాక ఏమైంది? సోమరిపోతులుగా తయారవుతారు. వాళ్ళకి ఏమి చెప్పకపోతే సోమరిపోతులుగా తయారవుతారు. కాబట్టి పిల్లలకి మనం కొన్ని అప్పచెప్పటం ఇప్పటి నుంచే నేర్చుకుంటే బాగుంటుంది. అప్పుడు రక్షణ బాధ్యతలో మనం సరైన విధంగా మనం కర్తవ్యం నిర్వహించలేదని అర్థం చేసుకోవాలి. సమాజాన్ని రక్షించడం మన బాధ్యత. మన ఇల్లు శుభ్రం చేసుకొని కూడా బయట శుభ్రంగా లేకపోతే ఆ చెత్తంతా మన ఇంట్లోకి వస్తుంది. ఇప్పుడు బయట ఉంది, అదంతా లేదనుకోండి, సమాజాన్ని రక్షించడం మన బాధ్యత. మన ఇల్లు శుభ్రం చేసుకున్నా కూడా బయట శుభ్రం లేకపోతే ఆ చెత్త అంతా మన ఇంట్లోకి వస్తుంది. అందుకు సమాజంలో ఉన్న మనం బాగుపడాలంటే ఏం చేయాలి? ధ్యానము, శాకాహార పరిచారం చేయాలి. సమాజం బాగుండాలంటే చేయాల్సిందే ధ్యానం, శాకాహార పరిచారం చేయాలి. ఆధ్యాత్మిక కుటుంబంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విరివిగా పంచుకోవటం ఉండాలి. మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నవారి దగ్గర నేర్చుకుంటూ మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారు చేయుతనివ్వాలి. వారు ఉన్నతంగా ఎదగటానికి మనం సహాయం చేయాలి. ఇలా ఎక్కడైతే మనం రక్షించాల్సిన అవసరం ఉందో అక్కడ మన బాధ్యతను సరిగా నిర్వర్తించడం ద్వారా రక్షణ కవచం లాంటి చర్మానికి వచ్చే అనారోగ్యం నుండి బయటపడటానికి అవకాశం ఉంది. ఎక్కడ ఉంది అసలు? ఎక్కడ సంరక్షణ, ఎక్కడ రక్షణ ఇవ్వాలి అనేది అది ఆ పాయింట్ మీరు రాసుకోండి. నేను శరీరం కాదు ఆత్మ. ఏంటిది? ఈ శరీరాన్ని ధరించిన ఆత్మ పదార్థాలు. మనం అహం ఆత్మ అన్నాం కదా. భగవద్గీతలో శ్రీకృష్ణ వారు భగవంతుడు ఆత్మస్వరూపుడైతే మరి ఆయన నుండి వచ్చిన మనం ఎవరము? మరి ఆయన నుంచి వచ్చిన వాళ్ళు మనం ఎవరము? ఆయన నుండి వచ్చిన అంశమే కదా మనమందరం. అప్పుడు మనం కూడా ఆత్మ పదార్థులమే కదా. మరి భగవంతులమే కాబట్టి భగవతత్వంలో మరి ఆత్మతత్వంలో జీవించాలిగా. మరి జీవిస్తున్నావా? భగవతత్వంలో ఆత్మతత్వంలో జీవిస్తున్నావా? మన నిత్య జీవితంలో అనుభవ పాఠాలను నేర్చుకోవటానికి, ఆత్మ ఎన్నో సంఘటనలు నేర్చుకోవటానికి తెచ్చుకున్న అవకాశాలు భావించాలే కానీ మనసు సృష్టించిన మాయలో పడిపోవటం, తీర్పులు చెప్పడం లేదా నచ్చటం, నచ్చకపోవటం, దూరం పెట్టడం, తప్పించుకోవటం వంటివి మానేసి అన్నిటి నుండి అనుభవాలు పొందుతూ ప్రతి సందర్భంలో సమతత్వ భావనతో ఉండటం ద్వారా ఆత్మ పరిణామం చెందుద్ది. అన్నిట్లో కూడా ఉంటూ ఆత్మ పరిణామం చెందుద్ది. ఉదాహరణకు ఒక విద్యార్థి ఎంసెట్ పరీక్ష రాశాడు. పరీక్షలో మంచి ర్యాంక్ వస్తుందని చాలా ఆనందంగా వాళ్ళ నాన్న దగ్గర డబ్బు తీసుకొని స్నేహితులతో రోజంతా సరదాగా గడుపుతాడు. కానీ మరుసటి రోజు పరీక్ష ఫలితాలు చూస్తే అతనికి ర్యాంకు రాలేదు. సరికదా, పరీక్ష తప్పాడు. వెంటనే ఆ అబ్బాయి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని బాగా ఏడ్చి చివరికి ఆత్మహత్య చేసుకునే మరణిస్తాడు. నేను ఆత్మ కాదు శరీరం అనుకున్నాను, వాళ్ళ జీవితం ఇలా ఉంటుందా? కానీ రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకొని ఏర్పాట్లు చేసినప్పుడు తర్వాత నీ కాదు నీ తమ్ముడికి పట్టాభిషేకం, నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలన్నప్పుడు కుంగిపోలేదే? అక్కడ కుంగిపోలేదు, ఇక్కడ ఇది కాలేదు. అన్నిటినీ సరిసామా అంగీకరించారు. దీనినే ఆత్మతత్వంలో జీవించటం అంటారు. గీతా సారాంశం మనకు తెలిసింది ఏమిటంటే గతం మంచిగానే జరుగుతుంది, వర్తమానం మంచిగానే జరుగుతుంది, భవిష్యత్తు కూడా మంచిగానే జరుగుతుంది. ఇలా ఉండాలి, ఇలాగ జీవించాలన్నటువంటి స్వీయ పరిమితులు మార్చుకొని అన్నిటి నుండి అన్ని నేర్చుకుంటూ ద్వారా మన అశాశ్వతమైన శరీరాలు కాము, శాశ్వతమైన ఆత్మలు అన్న సత్యాన్ని అనుభవపూర్వక తెలుసుకోవటమే. మనమే కాదు, అందరిలో అన్ని జీవరాశుల్లో ఉన్నది ఆత్మ పదార్థం. అందరూ ఆత్మలే, సర్వభూతాత్మ అన్న విషయం తెలుసుకొని ఏకత్వంలో ఏకం కావటం అసలైన ఆత్మతత్వంతో జీవితం అంటే. కానీ అలా ఆత్మ చైతన్యంలో మనం జీవించటంలో విఫలమైనప్పుడు మనం శరీరం కాదని ఆత్మలని గుర్తు చేయటానికి మనకు చర్మ వ్యాధులు వస్తాయి. ఇక్కడ ఒక డిఫరెన్స్. ఎక్కడైతే నేను శరీరము, నేను ఆత్మను కాదు అని ఇక్కడ పెట్టినా ఇక్కడ చర్మ వ్యాధులు వస్తాయి.
ఇంకోటి ఏంటి, నేనెవరు అన్న భావన మీద పని చేయాలి. తొలత నేనెవరు అన్న విషయాన్ని పూర్తిగా అవలంబింపు చేసుకోవాలి. ఈ నేను అన్నది 4 రకాలుగా విడిపడి ఉంటుంది. అవి శరీరం అనే నేను, మనసు అనే నేను, బుద్ధి అనే నేను, ఆత్మ అనే నేను. ఈ 4టి కలయికే సంపూర్ణమైన నేను అని అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. ఎక్కడ ఉన్న నేను అలా జీవించకపోయే వాటికి ప్రభావం మన చర్మం మీద పడుతుంది. ఎక్కడ నేనని ఉన్నావు. ముందుగా ఈ 4 రకాల నేను గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. అసలు శరీరం అనే నేను ఎట్లున్నా, అసలు ఈ శరీరం కూడా మనకు చాలా ముఖ్యమైన. ఈ శరీరాన్ని అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా మన బాధ్యత. ఉదాహరణకు ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణం చేయాలంటే మనకు ఒక వాహనం కావాలి. ఆ వాహనం అనేది బాగా పని చేయగలిగే స్థితిలో ఉంటే ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అదే వాహనం మధ్య మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంటే మనం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందా లేదా? అట్లానే అలాగే మన భూమి మీదకి మనం ప్రయాణించడానికి ఈ శరీరం అనే వాహనాన్ని తీసుకొని వచ్చాము. అటువంటప్పుడు భూమి మీద మన ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటూ ఇక్కడ మనం ఎందుకు వచ్చాము? ఈ కార్యాలను సమర్థవంతంగా పూర్తి చేయాలంటే మనం తెచ్చుకునే ఈ శరీరం అనే నేను కావాల్సిన అన్ని అవసరాలు తీర్చుతూ దానికి ఆరోగ్యంగా చూసుకోవటం మన బాధ్యతే. అందులో భాగంగానే ప్రతిరోజు వ్యాయామం, స్నానము, సౌకర్యవంతమైన బట్టలు వేసుకోవటం, అందంగా తయారవటం, రుచికరమైన స్వాతిక ఆహారాన్ని మాత్రమే తీసుకోవటం, నాట్యం చేయటం మొదలైన వాటి పాటించటం శరీరపరమైన నేను చేయాల్సినవన్నీ. మరి అది మన శరీర పైన ధర్మంగా పరిగణించాలి. ఇది మన బాధ్యత. ఏం చేస్తున్నాం శరీరానికి? శరీరాన్ని ఈ వాహనాన్ని ఎట్టు ఉంచుతున్నాం? మంచి బట్టలు వేస్తున్నామా? మంచి స్నానం చేస్తున్నామా? మంచి రుచికరమైన భోజనం లోపలికి అందిస్తున్నామా? మంచి నాట్యము కళలు వస్తాయి చేస్తున్నావా లేదా? మరి ఈ వాహనానికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇట్లా ఇవ్వాలి ఈ శరీరానికి. మనసు అనే నేను, ఈ మనసు అనేది పుట్టినప్పుడు ఉండదు, కానీ పెరిగి పెద్ద అవుతున్నప్పుడు మన తల్లిదండ్రుల నుండి, బంధువుల నుండి, మన చుట్టాల నుండి, సమాజం నుండి ఏర్పడుతుంది. ముందు ఉండదు, తర్వాత ఏర్పడుతుంది. సమాజం నుండి మనకు రకరకాల ఆలోచించడం నేర్చుకుంటాం. ఈ విధంగా ఈ మనసు అనే నేను ఏర్పడుతుంది. మనసు అనే నేనులో రకరకాల ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఇష్టాలు ఉంటాయి. పక్కవారి పరిణితి దెబ్బతీయకుండా మనసుకు నచ్చిన అన్ని ఆనందాలను ఇంద్రియాల ద్వారా పొందాలి. ఇలా కాకుండా ఎప్పుడు గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచించడం వల్ల ప్రస్తుత వర్తమానాన్ని మనం అనుభవించలేక సరికదా ఎన్నో అనారోగ్యాలకు వచ్చి తెరుచుకున్న వాతం. గతం గురించి జ్ఞానం, భవిష్యత్తు గురించి ప్రణాళికలు ఉండాలి. గతం గురించి జ్ఞానం, భవిష్యత్తు గురించి ప్రణాళికలు ఎప్పుడు వర్తమానంలోనే ఉండాలి. ఇక్కడ ఆలోచించడం తప్పు కాదు, కానీ ధ్యానం చేయకముందు మాంసాలుగా ఉన్నప్పుడు మనసుని వినాశకర ఆలోచనలు ఉంటాయి. అలా కాక గతం భవిష్యత్తు గురించి ఆలోచిస్తే దానివల్ల మనకు జ్ఞానం లేదా ఆనందం కలగాలి. గతం గురించి మనం ఆలోచిస్తే దానివల్ల జ్ఞానం ఉందా లేకపోతే ఆనందం కలగాలి. ఎప్పుడు ఏ పని చేస్తుంటామో పూర్తిగా దాని మీద ధ్యాస ఉండాలి. అలా చేస్తున్నప్పుడు మనసు అనే నేను సంపూర్ణంగా న్యాయం చేకూర్చండి. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయటం ద్వారా వర్తమానంలో జీవించటం అలవాటు అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ నాకు తెలిసినంత వరకు 100% ఉంది. 10% గతము, 10% భవిష్యత్తు, 80% వర్తమానం. ఇది రాసుకొని పాయింట్లు కంపల్సరీ. గతం 10 పైసలు, భవిష్యత్తు 10 పైసలు, 80 పైసలు వర్తమానం. ఆ వర్తమానంలో మనం చాలా లోపిస్తాం. అది గతం 10 పైసలే, భవిష్యత్తు 10, 80 పైసలు వర్తమానంలో ఎట్లుంటున్నామని ప్రతి ఒక్కళ్ళు మనం చెక్ చేసుకోవాలి కంపల్సరీ. బుద్ధి అనే నేను, బుద్ధిని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ప్రాపంచికమైన బుద్ధి, ఆధ్యాత్మిక బుద్ధి. ప్రాపంచికమైన బుద్ధి అంటే ప్రాపంచిక విచక్షణతా జ్ఞానం ఎలా జీవించాలి. ఇది బుద్ధి అంటే ప్రాపంచికంగా విచక్షణ జ్ఞానంతో ఎలా జీవించాలని తెలుసుకున్నాం. ఉదాహరణకు ఒక వ్యాపారవేత్తలో ఉన్న పోటీతత్వాన్ని ఎదుర్కొంటూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని మంచి విజయాన్ని సాధించి ఎన్నో లాభాలు గడించాలంటే అతనికి కావాల్సింది ప్రాపంచిక బుద్ధి. వాడికి కావాల్సింది ప్రాపంచిక. అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే మనకు కావాల్సింది ఏం కావాలి? ఆధ్యాత్మిక బుద్ధి. మరి అతీంద్రియ పరిజ్ఞానం, చక్కగా ధ్యానం చేయటం, పుస్తకాలు చదవటం, ఆచార సాంగత్యం చేయటం, అందరి దగ్గర అన్నీ నేర్చుకుంటూ ద్వారా బుద్ధి వికసిస్తుంది. అందరి దగ్గర అన్నీ నేర్చుకున్న ద్వారానే బుద్ధి వికసిస్తుంది. ఇలా బుద్ధి వికసించినప్పుడు విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. తద్వారా 3వ నేత్ర అనుభవం పొందటం
తద్వారా జీవిత కార్యక్రమం తెలుసు. ఎన్నో ప్రణాళికలు మారుస్తూ ఎప్పటికప్పుడు పథకం ప్రకారం జీవించటం బుద్ధి అనే నేను అనే పని. ఆత్మ అంటే ఏంటి? నేను. ఈ ఆత్మ నేనంటే ఏంటి? సాధారణంగా ఆత్మ అంటేనే మరణించాక శరీరం నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. కానీ మన అందరిలో ఆత్మ ఉంటుంది. ఆత్మ మన శరీరంలో ఉంటూ ఈ భూమిపై ఎంతో అనుభవ జ్ఞానం పొందటానికి జన్మ తీసుకుంది అన్న విషయం అర్థం చేసుకొని మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు మనకి ఎంతో జ్ఞానాన్ని అందివ్వటానికి వచ్చింది అన్న ఎరుకుతో, మనకు ఎంతో జ్ఞానాన్ని అందివ్వటానికి వచ్చింది అన్న ఎరుకుతో కష్టాలకి కుంగిపోకుండా, సుఖాలకి పొంగిపోకుండా సమస్థితిలో జీవించాలంటే ముందుగా నేను అంటే శరీరం కాదు, ఆత్మన జ్ఞానంతో పాటు ప్రస్తుత జన్మలో మన జీవిత గురించి మరణించాక మనం వెళ్ళే అనేక లోకాల గురించిన జ్ఞానం కూడా పొందాలి. ఇప్పుడే ఇక్కడ ఉంటూ కూడా అనేక లోకాల జ్ఞానం పొందాలి. అలా జీవించటమే ఆత్మపరమైన నేననే కర్తవ్యం. ఇవన్నీ పొందాలంటే ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయాలి. అప్పుడు ఆత్మ విలువ తెలుస్తుంది. ఇక్కడ బుద్ధి మరి ఆత్మ ఒక చెట్టుకున్న వేర్ల వంటి. వేర్ల నుంచే కదా చెట్టుకు పోషణ వచ్చేది. కాబట్టి బుద్ధి ఆత్మ సరైన స్థితిలో ఉన్నప్పుడే మనసు పరంగా, మనసు స్థితిలో సానుకూల ఆలోచనలు జీవించగలుగుతాము. వివిధ శరీర భాగాలలో చర్మ సమస్యలు ఎందుకు వస్తాయి? ఇక్కడ నేననేది తెలుసుకున్నాం. శరీరంలో నేనెట్టున్నాను, మనసు అనే దాంట్లో నేనెట్టున్నాను, బుద్ధిలో నేనెట్టున్నాను, ఆత్మ అనేది ఎక్కడికెక్కడ ఎవరు డిఫరెన్స్ ఉన్నారు అనేది మనం చెక్ చేసుకోవాలి. శరీర భాగాల్లో వచ్చేది ఏంటి? మన శరీర అనారోగ్యం సంబంధించిన భాగాలను బట్టి కూడా ఎక్కడ మనం దారి తప్పుతున్నాం అన్న దానిని నిర్ధారించవచ్చు. శరీరంలో ఏ భాగానికి చర్మ వ్యాధి వచ్చినా ఆ భాగానికి సంబంధించిన జ్ఞానం పొందటం ద్వారా ఆ సమస్యను పోగొట్టవచ్చు. కొన్ని ముఖ్యమైన శరీర భాగాలు వచ్చే చర్మ వ్యాధులు ఎలాంటి జ్ఞానం పొందాలో తెలుసుకుందాం. ఫస్ట్ ముఖం. ముఖానికి మనసు యొక్క సూచిక అంటాం. అంటే మనసులో భావాలన్నిటినీ బయట ప్రపంచానికి చూపించేదే, బయట ప్రపంచానికి తెలిపేదే ముఖ కవళికలు ద్వారానే. కాబట్టి భావ వ్యక్తీకరణ సరిగా ఉండాలి. భావ వ్యక్తీకరణ నీ ఫేస్ ద్వారానే భావ వ్యక్తీకరణ సరిగాలి. ఎక్కడ ఎంత అవసరమో అంతే చూపించాలి. విశ్వము మరియు సమాజం మనం ఎలా ఉండాలో అని కోరుకుంటుందో అలా మనల్ని తీర్చిదిద్దుకోవాలి. ముఖం మీద ప్రెగ్నెన్స్ ఐడెంటిటీ, ఇందులో లోపాలు మన ముఖం మీద మచ్చలు, మొటిమలు సూచనగా సొంజే అవకాశం ఉంది. మొటిమలు కానీ మచ్చలు ఇట్లాంటి కనుక ఉన్నాయంటే ఫేస్ మీరు బయట చూపించే దాంట్లో భావ వ్యక్తీకరణ సరిగా ఉండాలి. అక్కడ లోపించినప్పుడు ఈ మచ్చలు, ఇవన్నీ మొటిమలు, ఇవన్నీ ఫేస్కి పోద్ది అనమాట. దాని తర్వాత మెడ తలకు మరి మిగిలిన శరీరాల మధ్య ఉంటుంది. తల అంటే ఆధ్యాత్మికత, మరి శరీరం అంటే ప్రాపంచికత. మెడ రెండిటికి మధ్యలో ఉంటుంది. కాబట్టి ప్రాపంచికం, ఆధ్యాత్మిక సరైన జ్ఞానం తీసుకోవాలి. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మెడకి సెంటర్ భాగం ఉంది. ఏంటంటే అన్ని ఏదన్నా అడిగారు, ఇప్పుడు మేడం అడిగింది, ఒకటి ఇష్యూ అడిగింది, ఇమ్మీడియట్గా 365 యాంగిల్ అటు ఇటు తీసి ఎస్ఆర్ నో ఎంబడే చెప్పారు. అంత ఇదిగా తీసుకోవాలి. ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నామో దాన్ని అందరికీ తెలియజేయటంలో వెనకడుగు వేయకూడదు. ఆధ్యాత్మికంగా మనకన్నా ఉన్నతంగా ఉన్న వారి పట్ల విధేయతతో ఉంటూ అన్నీ నేర్చుకోవాలి. అలాగే మనకన్నా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకు ఉపేక్షతగా ఉంటూ వారి అభివృద్ధికి మనం చేయగలంత సహాయం చేయాలి. ఈ విధంగా మనం ఏదైనా కావాలని కోరుకుంటామో దానిని ఇతరులకు ఇవ్వటం ద్వారా దాన్ని పొందగలమన్న ఆధ్యాత్మిక సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ డబ్బు కావాలంటే డబ్బు పంచాలి, ప్రేమ కావాలంటే అందరి పట్ల విశ్వ ప్రేమను కలిగి ఉండాలి, జ్ఞానం కావాలంటే మనకు తెలిసిన విషయాలు అందరికీ చెప్పడం మొదలైనవి చెయ్యాలి. ఇక్కడ అదేవిధంగా ఏ విషయం పట్లైనా అవును మరి కాదు, ఇందాక చెప్పాలి. ఇక్కడ అవును కాదు అనేది మెడకాడి కనుక ఏదన్నా వచ్చింది అంటే అవును కాదన్న భావ వ్యక్తి ఉన్న వెంటనే ఉండాలి. ఇమ్మీడియట్గా లేట్ చేయటానికి అనవసరమైన జాప్యం పనికిరాదు. అలాగని తొందరపడకూడదు. ఇక్కడ దాని తర్వాత చేతుల మీద ఏదన్నా ఇవన్నీ వచ్చినాయంటే చేతుల ద్వారా ఇవ్వటం మరి తీసుకోవటం చేస్తుంటాం. మన దగ్గర ఉన్నది ఎప్పుడు పంచుతూనే ఉండాలి. అది డబ్బు కానీ, సమయం కానీ, జ్ఞానం వంటి ఏవైనా కావచ్చు, వీరుగా పంచుతుంటాం. పంచితేనే పెంచబడదు. అదేవిధంగా తీసుకోవటం కూడా అలవాటు చేసుకోవాలి. ఇక్కడ తీసుకోవటం చాలా మంది ఉంటారు. నేను బయటికి పోయి జ్ఞానమహాచక్రానికి నాకేం పని, నేను వాడి దగ్గర అడిగేది ఏంది, వాడి దగ్గర తీసుకునేది ఏంది, ఇవి కూడా చాలా ఉన్నాయి. నేను ఇస్తాను కానీ ఎప్పుడు నేను అడగను. తీసుకోవటం కూడా అలవాటు చేసుకోవాలి. ప్రాపంచికంగా కోరి సాధించరాదు.
ఊరకనే వస్తే తీసుకోవాలి. కానీ ఆధ్యాత్మికంగా మనకు కావలసిన జ్ఞానాన్ని అందరి దగ్గరికి వెళ్ళి కోరి సాధించాలి. అందరి దగ్గరికి వెళ్ళి కోరి సాధించాలి. తీసుకోవటం మరి ఇవ్వటం హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు చేతులపై చర్మ వ్యాధులు గమనించవచ్చు. హెచ్చు తగ్గులు కనుక వస్తే ఈ చేతుల మీద వస్తాయి. కాళ్ళు నడవటానికి ఉపయోగిస్తాం. అంటే మన నడక ఎప్పుడైనా సరైన దిశగా అడుగులు వెయ్యాలి అంటే మన జీవిత ధ్యేయం తెలుసుకోవాలి. ఈ కాళ్ళకు వచ్చినప్పుడు జీవితం తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మన ప్రయాణం కొనసాగి ఈ విధమైన ప్రయాణంలో ఆటుపోటు ఉన్నప్పుడు తన కాళ్ళపై తాను నిలబడాలి. ఉదరం ఇది పొత్తి కడుపుకి కొద్ది పైగా ఉంటుంది. ఇది మణిపూర చక్రానికి అగ్నికి సంబంధించింది. అగ్ని అంటే శక్తికి. ఉదరం మీద చర్మ వ్యాధి సంబంధించిన ఇబ్బంది ఎదురైనప్పుడు మన దగ్గర ఉన్న శక్తులను వృధాగా ఖర్చు చేస్తున్నాము. ఉదర భాగం మీద చర్మ వ్యాధులు కానీ ఎలాంటివి వచ్చినంటే మన ఖర్చుని వృధాగా ఖర్చు అర్థం చేసుకోవాలి. మన భావావేశాలు ఎక్కడ ఎంత అవసరమో అంతే ప్రకటించాలి. మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. అదేవిధంగా ఆలోచనలు, సంకల్ప శక్తి, స్థానబలం, డబ్బు మొదలైన వాడు కూడా మనకు మేరకే వాడుకుంటూ ఉండాలి ఈ యొక్క ఉదర భాగం. దాని తర్వాత మర్మాంగాలు, ఇవి మూలాధార చక్రానికి అరిషడ వర్గాలకు సంబంధించినవి. అంటే మర్మాంగాల్లో సమస్యలు ఎదురైనప్పుడు ఇక్కడ నేర్చుకోవాల్సింది కామము, క్రోధము, లోభము, మోహము, మదమాచారాల గురించి అరిషడ వర్గాలు అనే పుస్తకాన్ని జ్ఞానం తెలుసుకోవాలి. మరి అరిషడ వర్గాలు ఉన్నాయో తెలుసుకొని వాటి నుండి బయటపడాలి. అదేవిధంగా శారీరకంగా, మానసికంగా, బుద్ధి మరి ఆత్మపరమైన భయాల నుంచి బయటపడాలి. ఈ కంపల్సరిగా ఈ మర్మాంగాల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎక్కడన్నా ఉన్నది కనుక మీకు రిపోర్ట్ వచ్చిందంటే భయం ఉంటే వస్తుంది. అక్కడ ఆ భయాన్ని విడనాడాలి. కాబట్టి ఇక్కడ అరిషడ వర్గాల గురించి నేర్చుకోవాలి. ఎక్కడ ఉంది ఈ భయాలన్నీ అనేది కూడా ఇక్కడ ఒక ఈ పాయింట్ కూడా లెక్కేసుకోవాలి. అసలు చర్మానికి ఉష్ణోగ్రత ఏంటి? ఉష్ణోగ్రత నియంత్రణ. మన శరీరంలో ఉష్ణోగ్రత స్థిరమైన స్థాయిలో ఉంచడాన్ని ఉష్ణోగ్రత నియంత్రణం అంటాం. ఇక్కడ ఆధ్యాత్మిక కోణం నుంచి చూస్తే ఉష్ణోగ్రత అంటే అగ్నితత్వం. ఇది శక్తికి ప్రతీక. సంకల్ప శక్తి ఇదేంటి చూడండి, సంకల్ప శక్తి, వాక్ శక్తి, సమయము, స్థానబలము, డబ్బు స్థిరమైన స్థాయిలో ఉంచటంపై మన దృష్టిని సారించాలి. ఇక్కడ 5 పాయింట్లు చదువుతున్నాయి. 5 పాయింట్లని మళ్ళా వివరంగా చదువుతాం. అంటే ఎక్కువ తక్కువ కాకుండా స్థిరత్వంలో ఉండాలి. వీటి గురించి వివరంగా తెలుసుకున్నాం. ఉష్ణోగ్రత ఎంతో వీటికి కూడా అంత పవర్ ఉంది దీనికి. సంకల్ప శక్తి, ఏదైనా సరే గట్టిగా అనుకుంటే ఎలాంటి వికల్పాలు లేకుండా అది అలాగే జరుగుతుంది. మన ఆలోచనలకు మన సంకల్పాలకు అంత శక్తి ఉంది. ఎంతో ధ్యాన సాధన చేస్తే ఇంతటి శక్తి వస్తుంది. కాబట్టి ప్రతి చిన్న విషయానికి సంకల్పం పెట్టుకోరాదు. ప్రతి చిన్నకి, ఉదాహరణకి బస్సు అందుకోవాలని, సినిమా టికెట్ కోసం ఫ్రెండ్ ఫోన్ చేయాలని మొదలైనవన్నీ మన ఆధ్యాత్మిక ఉన్నతికి, సమాజం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాల్లో మన శక్తిని ఉపయోగించవచ్చు. అలాగే ఎల్లప్పుడూ అభివృద్ధి ధోరణం లేదా అద్భుత ధోరణ కలిగి ఉండే అటువంటి ఆలోచనలే చేయాలి. సంకల్పం. 2 వాక్కు. మాటలు శక్తివంతమైన ఆయుధం. 2 వైపులా పదునున్నద వంటి కత్తి లాంటిది. 2 పక్కల పదునున్న లాంటి కత్తి లాంటిది. తల్లిదండ్రులు పిల్లలు నువ్వు ఎందుకు పనికిరావు, నీకేది చేతగాదు లాంటి మాటలు పదే మాట్లాడుతుంటే ఎంత జ్ఞానవంతుడైన పిల్లవాడు కూడా పనికి రాకుండా పోతాడు. పాయింట్ అర్థం చేసుకోండి. పనికిరా తల్లిదండ్రులు సహజంగా అంటుంటారు పిల్లల్ని, నువ్వు ఎందుకు పనికిరా పోరా ఎదవా అని కూడా అంటుంది. నేను చాలా సార్లు ఎంతో జ్ఞానంతో వెళ్ళిపోతాడు. అది నీ వల్ల అవుతుంది. చూడండి, ఒక మాట నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు లాంటి స్ఫూర్తిదాయకమైన మాటల ద్వారా ఏమీ తెలియని పిల్లవాడు ఎన్నో విజయాలు సాధించవచ్చు. ఇక్కడ చూడండి, ఒక చిన్న మాట ఎంత తేడా ఉంది అసలు. కాబట్టి మాటలు జాగ్రత్తగా ఆలోచించి జ్ఞానంతో మాట్లాడాలి. లేకపోతే ఎంతో శక్తి వృధా అవుతుంది. పత్రిజీ వాక్క్షేత్రము థైరాయిడ్ పుస్తకం, స్పిరిచువల్ టాబ్లెట్ థైరాయిడ్, పత్రిజీ వాక్క్షేత్ర పుస్తకం. ఇక్కడ వాక్కుని గట్టిగా సజ్ చేసుకోవాలన్న వాళ్ళు ఇక్కడ పెట్టాలి. సమయం, అందరికీ సమయం 24 గంటల సమయాన్నే ఉన్నా కొంతమంది వాళ్ళకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు, ఇంకొందరు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోరు. ఇంకా సమయం సరిపోవటం లేదని ఉంటారు. లక్ష్యాన్ని చేరుకోవటానికి కారణాలు పనికిరాని మాటలు మాట్లాడుతూ, కాలక్షేపం కోసం టీవీ సీరియల్ చూస్తూ, సమయాన్ని వృధా చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శరీర ధర్మం, కుటుంబ ధర్మం, స్వధర్మాలు సరిసమానంగా సమయాన్ని కేటాయించాలి.
సమయం చాలా విలువైంది. ఫస్ట్ అన్నిటికన్నా కూడా సమయం చాలా విలువైంది. 8:30 కని మేడం చెప్పారు. మనం అసలు ఎన్నింటికి వస్తున్నాం లెక్క ఉండాలా లేదా? ముందు దేనికి ధ్యానం పెట్టేది? మైండ్ మొత్తం క్లియరెన్స్ అయిపోతుంది. ఎలాంటిది ఏముండదు. చెప్పిన జ్ఞానం లోపలికి అందుతుంది. కానీ ఎట్లా వస్తున్నాం మనం? 9 లోపు వచ్చేది 6, 5 ఉంటారు. 9 తర్వాత మొత్తం వస్తారు. ఇది చాలా విలువైంది. సమయం అనేది చాలా విశేషం. ఈ సమయాన్ని గురించి మీరు తెలుసుకోవాలంటే 1 మినిట్ మేనేజ్మెంట్ అనే పుస్తకం చదవాలి మీరందరూ. 1 మినిట్ మేనేజ్మెంట్ అనే పుస్తకం చదివితే కళ్ళు తిరిగిపోతాయి మీకు. దాదాపు నేను ఒక 100 సార్లు చదివాను. సమయాన్ని కావాలంటే 1 మినిట్ మేనేజ్మెంట్ అనే పుస్తకం మీరు తెప్పించుకోండి, చదవండి. అసలు అంత విలువైన పుస్తకం. దాని తర్వాత స్థానబలం అంటే మన పొజిషన్. మనకంటూ ఒక హోదా, పరపతి ఉంటుంది. దీనినే స్థానబలం అంటారు. ఈ స్థానబలం 4 రకాలుగా ఉంటుంది. శారీరక, మానసిక, బుద్ధి, ఆత్మపరమైన స్థానబలాలు. శారీరక స్థాయిలో అమ్మ, నాన్న, అక్క, ఆఫీసరు ఇలా రకరకాల పాత్రలు పోషిస్తుంటాం. మానసిక స్థాయిలో మంచి, చెడు, విచక్షణ జ్ఞానం పొంది ఉంటాం. బుద్ధి స్థాయిలో ఆత్మతత్వాన్ని చెందిన జ్ఞానాన్ని పొంది ఉంటాం. ఆత్మస్థాయిలో ఏకత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటాం. గత జన్మల సంస్కారం బట్టి ప్రతి ఒక్కరు ఈ 4గిట్లో ఏదో ఒక స్థాన బలకం కలిగి ఉంటారు. గత జన్మలు సంస్కారాన్ని బట్టి పొజిషన్లో ఉంటారు. ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు అదే హోదాలో కొనసాగాలి అనుకోకుండా ప్రమోషన్ పేరిట ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఎలాగైతే కోరుకుంటామో, ఇంకా పొజిషన్ రావాలని కోరుకుంటామో, అలాగే ఆధ్యాత్మిక ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దానిని దుర్వినియోగం చేసి కింద స్థాయికి పడిపోకుండా, మీరున్న పొజిషన్ కిందకి పడిపోకుండా ఉన్న స్థానాన్ని సద్వినియోగం చేసుకుంటూ అక్కడితో ఆగిపోవటం వలన ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి ప్రయత్నించాలి. ఇది పొజిషన్. అసలు ఎక్కడ పెంచుకుంటున్నాం? తగ్గించుకుంటున్నాం, పెంచుకుంటున్నాం. స్థాన బలాన్ని కర్మయోగంలో వినియోగిస్తాం, జ్ఞానయోగం కోసం వినియోగిస్తాం అన్న విశిష్టన ఉండాలి. ఈ స్థాన బలాన్ని కర్మయోగంలో ఇస్తున్నావా, జ్ఞానయోగంలో ఇస్తాం? జ్ఞానయోగానికే పెద్ద పీట వేయాలి. పొజిషన్ జ్ఞాన యోగానికే పెద్ద పీట వెయ్యాలి. నెక్స్ట్ డబ్బు. నిత్య జీవితంలో మనకు కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు చాలా ముఖ్యము. ఫస్ట్ డబ్బు ప్లానింగ్ ఉందా? ఏమి ఇల్లు కావాలి, ఒక షాపు కావాలి, పిల్లలు చదివించడానికి కావాలి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయటానికి కావాలి. ఇది అవసరమే, ముఖ్యమే. కానీ ధనార్జన న్యాయమైన మార్గంలో ఉండాలి. ఇలా కష్టపడి సంపాదించిన ధనాన్ని వ్యర్థమైన వాటికి ఖర్చు చేయకుండా, లేకు ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూర్చొని తిన్నా తరిగిపోకూడదన్న విధంగా ఆస్తిపాస్తులు సంపాదించటమో లేదో పిసితారితనంతో అంతా దాచుకోవటమో కాకుండా మన అవసరాలకు వాడుకుంటూ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో భాగంగా ఇతరుల ఉన్నతికి డబ్బును ఖర్చు చేయటం ముఖ్యం. ఇక్కడ పాయింట్ అసలు చాలా విశేషమైన పాయింట్. ఇలా మనకున్న 5 రకాల శక్తులను ఎక్కడా వృధా చేయకుండా మన ఆత్మ ప్రగతి లేదా సమాజం యొక్క ఆత్మ ప్రగతి మాత్రమే ఉపయోగించాలి. ఇది చిన్న తప్పుల కింద చెబుతాం మేము ఇవన్నీ. ఇది ప్రతి దానికి పనికొస్తాం. 1 అవర్ చెక్ చేసుకోవాలి. ఇలా ఉపయోగించడం ఏదైనా లోపాలు ఉంటే వాటిని ప్రభావాన్ని చర్మ వ్యాధి మీద పొందే అవకాశం ఉంది. ఇది కూడా స్కిన్ మీద పడుద్ది. ఈ 5 శక్తులను సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదే. ఈ 5లు కూడా మీరే కంట్రోల్ చేసుకోవాలి చర్మాన్ని. విసర్జన చిన్న తప్పుడు. విసర్జన అంటే ఏ విషయాలైనా ఎప్పటికప్పుడు వదిలిపెస్తూ ఉండాలి అన్న అర్థం. దేనినైనా 3 గంటలు మించి మోయరాదు. ఏ విషయాన్ని 3 గంటలు మించి మోయరాదు. మన శరీరంలో జీర్ణాశయం మనం తీసుకున్న ఆహారాన్ని 3 లేదా 4 గంటల్లో జీర్ణం చేస్తాం. అంతేకాని అలా అంటి పెట్టుకోదు. అలాగే మనం కూడా దేనిని ఎక్కువ సమయం మోయరాదు. సాధారణంగా మనం ఏదైనా ఒక విషయం గురించి బాధపడితే ఇంకా రోజంతా బాధపడుతూనే ఉంటాం. సంతోషమైతే అదే పనిగా టీవీ చూడటం, గేమ్స్ ఆడటం, ఇలా ఏదైనా అదే పనిగా చేస్తూ నుండి బయటపడాలి. బాధకు ఒక లక్షణం ఉంది. బాధ కలిగితే దానిని పట్టుకొని ఆ ముందు రోజు జరిగింది, ముందు సంవత్సరం జరిగింది, ఇలా పాతవన్నీ గుర్తొచ్చి ఆ బాధ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి పాతవన్నీ వదిలిపెట్టేయాలి. గతం గతః వదిలిపెట్టాలి. సందర్భం వచ్చిన దాని నుండి ఏమి నేర్చుకోవాలి? అక్కడే కూర్చుంటే ఏమి నేర్చుకోవాలి? నేర్చుకున్నది వదిలిపెట్టాలి. అంతేకాని మళ్ళీ తలుచుకొని బాధపడుతున్నది సరికాదు.
భావోద్వేషాలు ఎప్పుడప్పుడు బ్యాలెన్స్ చేసుకోవటం, ఏ రోజుకు ఆ రోజు నివృత్తి, డౌట్ క్లియర్ చేసుకోవాలి, మరుసటి రోజుకి మొయ్యకూడదు. ఇదంతా ఎక్కడికడికి కథ మర్చిపోవాలి, ఇచ్చేయాలి, ఏదైనా ఉంటే తెలుసుకోవాలి. దానికి మనం చేయాల్సిన పని అంటే ఏంటి? ప్రతిరోజు నిద్రించే ముందు ఈ రోజు జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకొని వాటి నుండి ఏమి నేర్చుకోవాలి, ఒక ప్లానింగ్ ఉందా, ఈ రోజు ఉదయం లేచి సాయంత్రం దాకా ఏం నేర్చుకోవాలి అని నేర్చుకొని అన్నిటిని మనసు నుండి పూర్తిగా తొలగించుకోవాల్సిన మైండ్ని ఖాళీ చేసుకొని నిద్రపోవాలి. మరుసటి రోజు కొద్దిగా ఇచ్చారు, అతిథి సాధ్యం అవుతాడు, అసలు ఏమీ గుర్తుండదు. మనం చేసే పని విషయంలో కూడా కష్టపడి పని చేయాలన్నారు కదా అని అదే పని చేయకుండా ప్రతి 3 గంటలకు ఒకసారి విరామం తీసుకుంటూ ఒక పని నుంచి ఇంకో పని మారటం అనేది చాలా ముఖ్యం. ఇలా ఎప్పటికప్పుడు నేర్చుకోవటం, దానిని నేర్చుకొని వాటిని వదిలిపెట్టడం నేర్చుకోకపోతే దానిని చిన్న తప్పుగా పరిగణించి చర్మ వ్యాధులుగా పొందే అవకాశం ఉంది. 5 సామాజిక రూపానికి చక్కటి ముగింపు. అందం అనగానే మన భావ సౌందర్యం మాత్రమే పరిగణలో తీసుకున్నాం, కానీ అందం 2 రకాలుగా ఉంటుంది. భావ సౌందర్యం, మన అంత సౌందర్యం. సామాజికంగా అందరూ చేరవాలంటే భావ సౌందర్యం చాలా ముఖ్యమని అందరూ భావిస్తుంటారు. ఇది సమాజమే. అందరూ భావ సౌందర్యం కోసం ఉరికి ఈ అందాన్ని ఇంకా పెంచుకోవటం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందహీనంగా ఉన్న వారిలో ఆత్మాన్యూనత భావం ఏర్పడి వారు అందరిలో కలవటానికి, మాట్లాడానికి భయపడి సమాజానికి దూరంగా ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. సినిమా వాళ్ళని అందరూ అభిమానిస్తుంటారు. దానికి ముఖ్య కారణం వారి అందం. సినిమా యాక్టర్లు అంటే ఎందుకు ఉరికెత్తారంటే వాళ్ళకి అందం. ఆ అందమే లేకుంటే వారిని అంతగా అభిమానించేవారు కాదు కదా. అందుకని అందాన్ని పెంపొంచుకోవడానికి వారు ఎన్నో మేకప్లు వేసుకుంటారు. ఆ మేకప్ అంతా బయటికి కనిపించే శరీరానికి మాత్రమే, ఆత్మకి కాదు. కానీ ఒక యోగి ఏ మేకప్ వేసుకున్నారని వారిని అందరూ ఆరాధిస్తున్నారు? షిరిడి సాయిబాబాని చూద్దాం, చిరిగిన వస్త్రాలు వేసుకుంటారు కదా. రమణ మహర్షి భావ్యంగా అందంగా ఉండరు, కానీ వారి దగ్గరికి ఎన్నో దేశాలు లేలే రాజులు కూడా పరిగెత్తుకుంటారు. ఎందుకంటే వారిలో ఉన్న ఆత్మ సౌందర్యము ఏంటి, బుద్ధి ఆత్మపరంగా వారు ఎంతో సౌందర్యవంతులుగా, వారి దగ్గర ఎంతో జ్ఞానం ఉంటుంది, ఎన్నో సుగుణాలు ఉన్నాయి. వారు ఎందరిలో ఆదివసంతగా జీవిస్తున్నారు, సత్యాన్ని ఆచరిస్తున్నారు, సత్యాన్ని బోధిస్తున్నారు, అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి వారికి ఇంత ఆదరణ. ఎప్పుడైతే ఆత్మ సౌందర్యాన్ని పెంచుకుంటామో ఏ మేకప్పులు లేకుండానే భావ సౌందర్యం పెరుగుతుంది. లోపల పెరిగితే బయట వస్తుంది. అందుకే యోగీశ్వరులు ఎలాంటి సౌందర్య సాధనలు ఉపయోగించకపోయినా వారి ముఖాలు ఎంతో ప్రసన్నంగా వెలిగిపోతూ ఉంటారు. కాబట్టి చర్మ సమస్యల వల్ల అందం తగ్గటం అన్న సమస్య నుండి బయటపడటానికి ఆత్మ సౌందర్యం మరింతగా పెంచుకోవాలని తెలుసుకొని ఏం చేయాలి? ధ్యానము, స్వాధ్యాయము, శాకాహారము, సజ్జన సాంగత్యం, కళలు, ఇతర భాషలు నేర్చుకోవటంపై దృష్టి పెట్టి సాధించాలి. జీవిత ధ్యేయాన్ని సరిగా తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించటం, అరిషడ వర్గాలు అదుపులో ఉంచుకోవటం ఎంతో దోహదపడుతుంది ఆత్మసౌందర్యం. తర్వాత కణితలు, శరీరంలో కణితలు వస్తుంటాయి. ఏంటి అసలు ఇది? మన నిత్య జీవితంలో ప్రయాణంలో ఎన్నో రకాల దారులు ఉంటాయి. సాఫీగా సాగిపోయే మార్గాలు, కష్టపడి ప్రయాణించవలసిన మార్గాలు. కానీ మార్గం సరిగా లేదని మన ప్రయాణం ఆపుకోం కదా. మార్గం సరిగా లేదని మన ప్రయాణం మనమేమి ఆపుకోం కదా. మార్గం సగమనం కానప్పుడు ఆ మార్గాన్ని సగమనం చేసుకుని, అంటే వంతెనలు నిర్మించుకొని మరీ ప్రయాణం కొనగిస్తాం. మరి ఎక్కడెక్కడ ప్రయాణ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఎన్ని బ్రిడ్జీలు, ఎన్ని వంతెనలు కడుతున్నాం. అలాగే మన జీవిత ప్రయాణంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదురుంటాయి. వాటిని సులభంగా దాటడానికి మన జీవితంలో కూడా ఎన్నో రకాల వంతెనలు నిర్మించుకోవాలి. లోపల కూడా బ్రిడ్జీలు కట్టాలి. చర్మం మీద కణితలు, ట్యూమర్లు, గడ్డలు వంటి మనం నిర్మించుకోవాల్సిన వంతెనలు అనేది సూచిస్తుంది. ఏంటి ఈ వంతెన? ఇక్కడ వంతెన అంటే కొత్త విషయాలు నేర్చుకోవటం. ఇక్కడ లోపల వంతెన అంటే కొత్త విషయాలు నేర్చుకోవటం. ఏంటి? కళలు, ఇతర భాషలు, పద్యాలు, శ్లోకాలు, కంఠస్థం, డ్రైవింగు, కంప్యూటరు నేర్చుకోవటం. ఇక్కడ ముఖ్యంగా ఎలాంటి వంతెన నిర్మించాలో దాన్ని గుర్తించడం, మొదలు పెట్టడం చేయాలి. ఒకసారి గుర్తించగా దాన్ని కట్టడం ప్రారంభించాలి. ప్రారంభించాక కూడా మధ్య మధ్యలో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. కానీ దీనిని ఎలాగైనా పూర్తి చేయాలని పట్టుదల పెంచుకొని పట్టు విడకుండా చివరకు ముందుకు సాగిపోవాలి. వంతెన కట్టడం అన్నది ఒక రోజుతో పూర్తి కాదే, చాలా సమయం పడుతుంది. కాబట్టి ప్రతిరోజు గంట లేదా 2 సమయాన్ని దేనికోసం కేటాయించుకోవాలో ఆ సమయంలో మనం చేయాల్సిన వేరే పనులు ఏమైనా ఉంటే వాటికి అంతరాయం కలగకుండా వేరే ఎవరికైనా అప్పగించాలి. అంటే ఒక పెద్ద బ్రిడ్జి నిర్మించేటప్పుడు ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా ఆపేయకుండా పక్కన ఒక దారి
చిన్న దాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా రాకపోకలు పూర్తిగా స్తంభించకుండా తాత్కాలిక పరిష్కారం చూపటం అనేది ఒకసారి పూర్తయ్యాక ఎలాగ రాకపోకలు సవ్యంగా ఉంటాయి. చర్మంపై కూడా కణితలు వంటివి వచ్చినప్పుడు ముఖ్యంగా కొత్తగా నేర్చుకోవాల్సినవి, చర్మంపై ఎక్కడైనా సరే ట్యూమర్లు గడ్డలు వచ్చాయి, ఏదో నేర్చుకోవటంలో వెనకడుగు వేస్తున్నామని తెలుసుకోండి. దాన్ని గుర్తించటంలో పట్టుదలతో చివరి వరకు నేర్చుకోవటం దృష్టి సాధించాలి. ఏంటి, సంగీతం కానీ నేర్చుకోవాలని ఎంత కోరిక ఉంది, కానీ నేర్చుకోవటం నిర్లక్ష్యం చేస్తే దాన్ని గుర్తు చేయటానికి చర్మంపై ఇలాంటి కణితలు గ్యాప్ వంటి పొందే అవకాశం ఉంది. ఏ శరీరం భాగంపై వచ్చిందో ఆ శరీర భాగం గురించి జ్ఞానము పొందాలి. ఉదాహరణ చేతులపై వస్తుందనుకో ఇవ్వటం తీసుకోవటం, కాళ్ళపై వచ్చిందనుకో వ్యక్తిత్వంలో తెలుసుకోవాలి. చర్మం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు 16 ఉంటే గుర్తుంచుకోండి. ఒక్కొక్క పాయింట్ చదువుతుంటాను, రాసుకోండి. తర్వాత మళ్ళా మీరు అడిగితే కాదు, ఇది చాలా జాగ్రత్తగా 15 పాయింట్లు ఉంటాయి. ఆధ్యాత్మికతలో కనుగొనటం కష్టం. అంటే వీరు ఆధ్యాత్మికలోనే ఉంటూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యాలను నిర్వహిస్తుంటూ చర్మ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అన్ని ఉంటూ కూడా వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారు ఎందుకు చర్మ సమస్యలు వచ్చాయి తెలుసుకోవటం కష్టం. ఇక్కడ మరింత లోతుగా ఆలోచించాలి. అన్ని సంరక్షణ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నా వారికంటూ ప్రత్యేక జీవితం ఉంటుంది. దాని గురించి దానికి అనుగుణంగా జీవించడం ముఖ్యం. ఇక్కడ అన్ని చేస్తున్న వస్తున్నప్పుడు ఉంటుంది. 2 బ్రొటన వేలు నియమం. బొటన వేలు లేకుండా మిగిలిన వేళ్ళు వ్యర్థమే. అలాగే ఆధ్యాత్మిక కూడా మనం 10 పనులు చేయడానికి నిర్ణయించుకొని వచ్చినప్పుడు 10ంటిని పూర్తి చేయాలి. ఇక్కడ వస్తాం, 10ంటిని పూర్తి చేయాలి. అంతేగాని కొన్ని చేసి కొన్ని మానేయడానికి లోటునే తెలియజేస్తుంది. కానీ అది ఎప్పటికీ పరిపూర్ణం కాదు. కాబట్టి శక్తి లేకుండా ఏ కోరిక ఇవ్వబడదు అన్న విషయాన్ని అనుసరించి అనుకున్న అన్నిటిని పూర్తి చేయడానికి కావాల్సిన పట్టుదల పెంచుకొని పూర్తి చేయాలి. 3 పౌర్ణమి సమయాల్లో 3 రోజులు మౌనం మరియు ధ్యానం. పాము చర్మము ప్రతి 20 రోజులకు ఒకసారి పాత చర్మాన్ని వదిలేసి కొత్త చర్మాన్ని తయారు చేసుకుంటుంది. అది చర్మం యొక్క సైకిల్. మన స్త్రీ యొక్క గర్భాశయానికి చర్మానికి పోలికలు ఉంటాయి. నెలసరి కూడా 20 రోజులకు ఒకసారి జరుగుతుంది. కాబట్టి చర్మ సమస్యలు అధికంగా ఉన్నవారు పౌర్ణమి 3 రోజులు ఏదైనా ధ్యానాశ్రమానికి వెళ్ళి అక్కడ మౌనంగా ఉంటూ ఎక్కువ సమయం ధ్యానంలో గడపాలి. అప్పుడు వారి సమస్యకు తగు పరిష్కారం తెలుసుకోవటం, జీవిత ధ్యాయాన్ని తెలుసుకోవటం జరుగుతుంది. 4 నెలవారీ ఆత్మ ప్రణాళికలు. పౌర్ణమి రోజుల్లో మౌనము మరియు ధ్యానంతో పాటు నెలవారీ ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రయాణం చేయటం వలన అనుకున్న సమయానికి గమ్యాన్ని చేరటం కష్టమవుతుంది. కాబట్టి పౌర్ణమి మొదలుకొని వచ్చే పౌర్ణమి వరకు 1 నెల రోజులు ఆధ్యాత్మిక ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అన్న ప్రణాళిక వేసుకొని దానికి తగ్గట్టుగా పనిచేయాలి. ఈ పౌర్ణమి నుంచి నెక్స్ట్ పౌర్ణమికి నేనేం చేయాలి, ధ్యానం ఎంతసేపు చేయాలి, పుస్తకాలు ఎంతసేపు చేయాలి, సజ్జన సాంగత్యం ఎంత చేయాలి, ఎక్కడికన్నా ఆశ్రమాలు ఇవన్నీ ఉండాలి. దాని తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ కొన్ని చర్మ సమస్యలు. దీనికి ఒక శరీర భాగానికి వచ్చి అక్కడి నుండి అల్లుకుంటూ ఇతర శరీర భాగాలు కూడా వ్యాపిస్తుంటాయి. వాటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒక రకం. ఇటువంటివి ఎదురైనప్పుడు మనం కూడా ఎక్కడైనా అలా ప్రవర్తిస్తున్నామా అని ఆలోచించాలి. అనగా ఒక పనికిరాని అర్థం లేని విషయాన్ని ఊరకనే సాగదీస్తున్నామా, ఇతరులకు వ్యాపిస్తున్నామా, మనకు అంది ఇతరులకి ఏమన్నా ఇచ్చేస్తున్నామా అన్నది సరి చేసుకో. ఉదాహరణకు బాధ కలిగితే దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండటం ద్వారా మనకున్న ఇబ్బందులు తలుచుకుంటూ ఇంకా బాధకు ఎక్కువే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా ఇబ్బంది లేదా బాధపడే సందర్భం వచ్చినప్పుడు అది మనం నేర్చుకుంటానికి వచ్చిందని అనుకొని అప్పటికి అది అలా జరిగింది కాబట్టి అది కరెక్ట్, ఇప్పటికి ఇలా జరిగింది కాబట్టి ఇది కరెక్ట్, దాని వెనక నేర్చుకోవాల్సిన గుణాన్ని అర్థం చేసుకొని ఎప్పటి విషయాలు అప్పుడు అక్కడే వదిలేసి ముందు సాగాలి. అదేవిధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ పొర సైటును సూచిస్తుంది. కాబట్టి ఆధారపడే తత్వం, పరాన్న జీవితం తత్వం నుండి బయటపడాలి. ఊరకనే ఇతరులపై ఏ రకంగానైనా ఆధారపడే జీవితం అనేది తాత్కాలిక సరైంది కానీ ఎల్లప్పుడూ అదే సరైంది కాదు అని మనం తెలుసుకునే దాని నుంచి పడాలి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్. క్షణికమైన చిన్న ఆనందాలు విస్మరించటం. ఇటు భౌతికంగా అయినా ఆధ్యాత్మికమైన ఎన్నో పెద్ద పనులు చేస్తూ ఉంటాం, కానీ కార్యక్రమంలో చిన్న చిన్న ఆనందాలు ఎప్పుడు విస్మరిస్తూ ఉంటాం. ఏంటి, ఉదయాన్నే నిద్రలాగానే సూర్యోదయం, పసిపిల్లలు బోసినవులు, అప్పుడే విరబూసిన పువ్వులు, పరిణామం మొదలైన ఎన్నో విషయాలు మనం ఆస్వాదించడం మరియు ఆనందించడానికి వీటికి కూడా తగు సమయాన్ని కేటాయించాలి. ఇక్కడ కేటాయిస్తున్నావా? ఏ ఆనందమైన తగు మోతాదులో ఉండాలి. ఎంతవరకు అవసరమైతే అంతే తీసుకోవాలి. ఎవరి వల్ల అయినా ఇబ్బంది ఆనందాలు దూరం అవుతున్నామంటే దానికి కారణం వాళ్ళు కాదు, మనలోని అజ్ఞానము. మనం దూరం అవుతున్నా అంటే మనలోని అజ్ఞానము. ఆకస్మిక ఆగమనం తక్షణం మార్పు చూస్తుంది. అంటే
అప్పటి వరకు బాగానే ఉన్నా అనుకోకుండా వెంటనే ఒక చర్మ సమస్య రావచ్చు. ఉదాహరణకి ఏదైనా వేడి పదార్థాలు చేతి మీద కాలు మీద పడి బొబ్బలెక్కటం ఇలా అనుకోకుండా చర్మ సమస్యలు వస్తే వెంటనే నేర్చుకోవాల్సిన అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలి. అంటే ఆచరణ వెంటనే చేయాలని అర్థం చేసుకోవాలి. పైన పేర్కొన్న అంశాలను పరిశీలించి ఏం చేయాలనే విషయంపై సుష్టత పొంది వెంటనే ఆ పని దృష్టి పెట్టాలి. 8 సామూహిక ఆధ్యాత్మికంగా లేదా రోజువారీ కామకాలు అవకతవకలు ఏంటై? రోజులో కొంత సమయం ప్రాపంచికానికి, కొంత సమయం ఆధ్యాత్మికానికి, మరికొంత సమయం విషయాలు నేర్చుకోవటానికి ఇలా ప్రణాళికలు వాటిని పాటించటం వల్ల ప్రణాళిక తగ్గట్టుగా జీవించటం అలవర్చుకోవాలి. సున్నిత మనస్సులు వీరి చాలా సున్నిత మనస్కులే కాక వీరికి కావాల్సిన ఆనందాన్ని ప్రేమను బయట నుండి కోరుకుంటారు. చర్మం ఎలాగైతే బయట సంఘంతో ముడిపడి ఉంటుందో అలాగే వీరు కూడా బయట నుండి ఆనందాన్ని కోరుకుంటారు. అంతరంగ ఆనందం చాలా ముఖ్యం. లోపల పరిపక్వం లేకపోతే బయట ఆనందాల కోసం ఆరాటపడుతుంటారు. కాబట్టి భావావేశాలు అన్నింటి పట్ల సమతత్వంతో ఉండటం అలవాటు చేసుకోవాలి వీళ్ళు. మన అందరం మన లోపల ఎత్తుకొని బయట నుంచి దానికి అదే వచ్చింది తిరస్కరించకుండా తీసుకోవాలి. 9 సోరియాసిస్ వీళ్ళు ఎంతో పరిపూర్ణమై ఉంటారు. ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి. కాబట్టి స్వీయ గౌరవం వీరి ఆనందమే ఆనందం, వీళ్ళదే ప్రపంచం. కాబట్టి ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగింది వీరు సహించరు. వెంటనే కోపం వచ్చేస్తుంది. కూరలో ఉప్పు తక్కువైనా, ఇల్లు శుభ్రంగా లేకపోయినా సరే చిన్న చిన్న విషయాలకు కోపం వచ్చింది. భావావేశాలపై పట్టు రావాలి. మరి వారికి వచ్చే అనేక రకాల ధ్యానానుభవాలు బట్టి చేయవలసిన విషయాలు ఆ ధ్యాన ఆరోగ్య నిష్ఠాతుల దగ్గర తీసుకోవాలి. సోరియాసిస్ వాళ్ళు ఎక్కువగా ఇదైతుంటారు. గర్భవతుల్లో చర్మ వ్యాధులు ఎందుకు వస్తాయి? ఈ సమయంలో గర్భవతులు చాలా సున్నితంగా ఉంటారు. వారి హార్మోన్లు మార్పులు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటూ మనసు ప్రశాంతంగా ఉంచాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి సమయాన్ని వినియోగించాలి. తమ ఆధ్యాత్మిక పుత్రులు కనటానికి చేరుకోవటం అవసరమైన విజ్ఞానం పొందటంపై దృష్టి సారించాలి. గర్భవతులు 11 ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి. మన జీవితంలో ఎదురయ్యే ఎటువంటి సంఘటన అయినా మనకు కొంత జ్ఞానాన్ని అందివ్వటానికి వస్తుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి. జీవితంలో ప్రతి ఒక్కటి మార్పు చెందేదే. కాబట్టి మనం ఎదుర్కొంటే సంఘటనలు కూడా శాశ్వతం కాదు. ఇది కూడా మార్పు చెందే. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవటం మీద బలవంతంగా రుద్దలేరు. మనమే ఈ జన్మ ఎంచుకొని వచ్చామన్న అవగాహనతో ఉండాలి. మనకు వచ్చిన ఇబ్బందికి గల ఆధ్యాత్మిక కారణం తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. 12 ప్రతిదీ సవ్యంగానే ఉంది. సృష్టిలో ఏ లోపము లేదు. మనం చూసే దృష్టిలో లోపం ఉంది. కాబట్టి అందరూ సవ్యంగానే ఉన్నారు. అన్ని పరిస్థితులు సవ్యంగానే ఉన్నాయి. అవి ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. వాటిలో లోపాలు ఎంచుతున్నాము అంటే అర్థం అటువంటి లోపాలు కొద్దో గొప్ప మనలో కూడా ఉన్నాయి. వాటిని గుర్తించి వారిని సరిచేసుకోవటానికి ప్రయత్నించాలి. అంతేగాని ఎదుటి వారిని మార్చడానికి ప్రయత్నించరాదు. మన వంతు ప్రయత్నం జ్ఞానం ఇవ్వటం వరకు మాత్రమే. వాళ్ళకు మనం అందించిన జ్ఞానం ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. తీర్పులు చెప్పరాదు. వీళ్ళు ఇంతే వాళ్ళంతే అని తీర్పులు చెప్పకూడదు. ప్రతి ఒక్కరు సవ్యంగానే ఉన్నారు. ఈ రోజు నుంచి అనిపించింది రేపు చెడు అవుతుంది. ఈ రోజు చెడు అనేది రేపు మంచి అవుతుంది. కాబట్టి ఏ విషయాల్లో కూడా మన ఇష్టాలతో తీర్పులు చెప్పకూడదు. ప్రతి కార్యం వెనుక మనకు తెలియని కారణం ఉంటుంది. ఇక్కడ అవగాహన చేసుకోవాలి. 14 శరణాగతి. నేను ఇంతే, ఇలాగే ఉంటాను, నేను ఎవరి మాట వినను, నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే నా మాట నేను వినను వంటి నిర్ణయాలు మాటలు వినటానికి చెప్పటానికి బాగుంటుంది. కానీ తాను పట్టిన కుందేలకు 3 కాలు అనుకోవటం కొన్ని సందర్భాల్లో సరైనది కావచ్చు. కానీ అన్ని సందర్భాల్లో కాకపోవచ్చు. సమయాన్ని సందర్భాన్ని బట్టి అవసరానికి తగ్గట్టు మారాలి. నదుల్లోని నీరు ఏకైక లక్ష్యం సముద్రాన్ని చేరుకోవటం. ఆ మార్గాల్లో సారవంతమైన భూమి ఉంటుంది. రాళ్ళు రప్పలతో కూడిన మార్గం ఉంటుంది. నాకు ఈ దారి బాగా లేదు, నేను ఈ దారిలో వెళ్తాను నది అనదే. నీరు వాయు రూపంలో మేఘంలో ఉండగలదు, మంచుగడ్డల్లో మారి ఘన రూపంలో ఉండదు. ఈ విధంగా శరణాగతి అనే గుణం నేర్చుకోవాలి. 15 వర్తమానంలో జీవించడం. సాధారణంగా మనమైతే గతంలోనూ భవిష్యత్తులో ఉంటాం. గతం గురించి భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించకు. గతం యొక్క అనుభవాలు వర్తమానంలో పాఠాలు కావాలి. భవిష్యత్తు యొక్క ఆలోచనలు వర్తమానానికి గట్టి పునాది కావాలి. అందుకే ప్రతి క్షణం వర్తమానంలోనే జీవించాలి. ఎలాంటి హద్దులు వద్దు. మన లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి, గొప్పగా ఆలోచించాలి అన్నారు అబ్దుల్ కలాం గారు. హద్దులు పెట్టుకోకండి. మన సంకల్ప శక్తి వల్ల మన శక్తి అనంతం సాధించడానికి ఎటువంటి హద్దులు లేవు. తామర పువ్వు తన చుట్టూ ఎంత బురద ఉన్నట్టుగా బురద నుండి నిట్టనిరా ఎగుతుంది. జీవితంలో విజయాలు సాధించిన వారి పుస్తకాలు చదివి
వారి గురించి తెలుసుకొని మనం ఎటువంటి హద్దులు పెట్టుకోకుండా మనం కూడా ఉన్నతంగా ఎదగాలి. అంతరార్థం గ్రహించాలి. చర్మం అంటే పైకి మనకు కనిపించే మాత్రమే కాదు, దాని వెనకాల ఇంకా పొరలు ఉన్నాయి. స్పర్శ మాత్రమే కాదు, ఇంకా ఎన్నో పనులు చేస్తుంది చర్మం. కంటికి కనిపించేది ఒకటి అయితే దాని వెనక అసలైన నిజం మరొకటి ఉంది. దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. మన కంటికి కనిపించేదే కాదు, కంటికి కనిపించిన జగత్తు కూడా ఉంది. మనకు కనిపించట్లేదు అని అవి లేవు ఎంతటి అనటం ఎంత అవివేకమో, అలాగే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య వెనక కూడా కారణం ఉంది. సమస్యను సమస్యగా కాక దాని వెనకాల ఉన్న కారణాన్ని గుర్తించి ప్రయత్నం చేయటం ద్వారా సమస్యను నుంచి బయటపడవచ్చు. ఈ 15 పాయింట్లు అసలు ఈ చర్మానికి ఎలాంటి వచ్చినా కానీ, కళ్ళల్లో కానీ బయట ఎట్లాంటివి వస్తాయో దీంట్లో ఒక 11 పాయింట్లు ఉన్నాయి, రాసుకోండి. ఇంటికి సంబంధించిన కాంపౌండ్ వాలు సమస్య కానీ, పొలం గట్టు, ఆఫీసు సీలింగు, చెట్టు బెరడు కనిపించినప్పుడు చర్మం గురించి జ్ఞానం తీసుకోవాలి. అంటే ఇంట్లో కాంపౌండ్ వాల్ సమస్య కానీ, పొలం గట్టు కానీ, ఆఫీసులో సీలింగు, చెట్టు బెరడు కనిపించినప్పుడు చర్మం గురించి జ్ఞానం తీసుకోవాలి. చర్మంలో కనీవిటీ టిష్యూ పాయింట్లు ఉంటాయి అంటే పరస్పర సంబంధాలు తెచ్చుకోవాలి. టిష్యూ పాయింట్లలో ఎక్కడ ఏమవుతుందంటే పరస్పర సంబంధాలు. కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తే సహనం, మితిమీరిన సహనం చూపించాలి. కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తే సహనంగా ఉండాలి, మితిమీర సహనం చూపాలి. 4 అన్నపూర్ణాదేవి పులి, మితిమీరిన సహనం. పులి కనిపించిన వారు సహనంతో పనులు పూర్తి చేయాలి. అంటే టైగర్ లెసన్ నేర్చుకోవాలి ఇక్కడ. శత్రువులు ఎవరైతే వాడిని వెన్నుపోటుతో పొడవకుండా అతనికి నచ్చినట్టు మనల్ని మార్చుకొని తటస్థంగా ఉండాలి. ఇక్కడ రోజువారీ ప్రణాళిక, ప్రతిరోజు స్నానం ఎలా అయితే చేస్తాం, ప్రతిరోజు సంరక్షణ బాధ్యత ఆధ్యాత్మికంగా సరి చేసుకోవాలి. స్నానానికి ఎట్టుందో ఆధ్యాత్మిక కూడా సరి చేసుకోవాలి. 7 సర్పి అనేది అకస్మాత్తుగా వచ్చే చర్మ వ్యాధులు. దురదలు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆధ్యాత్మిక నిర్ణయాలు తీసుకోవాలి. చర్మం అంతా పొలుసులుగా ఇబ్బంది ఉన్నప్పుడు నెలవారీ ఆత్మ ప్రణాళిక వేసుకోవాలి. చర్మం పొలుసులుగా ఉందని ఎవరన్నా అంటే ఇది చేసుకోవాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ వ్యాధి, నిరోధక శక్తి తగ్గటం వంటి ఇబ్బందులు మనల్ని మనం ఆధ్యాత్మికంగా సంరక్షించి చేసుకోవాలి. 10 ప్రాపంచికంగా ఆధ్యాత్మిక మనం మాత్రమే చేయే పనులు, పాలనా బాధ్యతలు స్వీకరించాలి. 11 రోజువారీ చిన్న తప్పులు ప్రతిరోజు వ్రాసుకొని వాటి నుండి పూర్తిగా బయటపడే ప్రయత్నం చెయ్యాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇది స్కిన్కి ఇన్ని రకాలు ఉంది. ఒక చర్మం అంటే ఎన్ని ఉన్నాయో మరి ఇది మంచి అసలు డాక్టర్ గారు బుర్ర నుంచి వచ్చి ఇంత పుస్తకం మాకు ఇవ్వటం. మరి ఇట్లాంటి స్కిన్ అసలు మెయిన్ స్కిన్ వాళ్ళకి టోటల్గా 4 పుస్తకాలు ఇస్తాం. ఫస్ట్ మా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కావాలంటే రాసుకోండి. 12 టాబ్లెట్ పుస్తకం ఇస్తాం ఫస్ట్. తర్వాత జీవాత్మ ప్రపంచ నియమాలు ఒకటి ఇస్తాం. దాని తర్వాత ఆత్మాయనం ఒకటి ఇస్తాం. ఈ 3. ఇంకోటి వచ్చేసరికి టోల్టెక్ 4 ఒప్పందాలు ఇస్తాం. ఈ 4 చదివిన తర్వాత అసలు ఈ సోల్ అని అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ డిసీజ్ పార్ట్ని బట్టి ఒక్కొక్క పుస్తకం ఇస్తాం. కంటికి వస్తే ఎట్లా, ఫేస్కి వస్తే ఎట్లా, చెవు మీదకి వస్తే ఎట్లా, భాగాలను బట్టి ఒక్కొక్కటి ఇస్తూ ఇప్పటికీ దరిదాపు కొన్ని వేల కేసులు బయటికి రావడం జరిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈరోజు మరి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎంతో చక్కటి చర్మ వ్యాధులు ఈ రోజుల్లో సమాజంలో ప్రతి ఇంట్లోనూ కూడా కనిపించేటువంటి ఒకానొక సమస్య ఈ యొక్క చర్మ వ్యాధులు మై డియర్ ఫ్రెండ్స్. మరి దీని వెనకాల ఆధ్యాత్మికంగా తెలుసుకోవాల్సింది ఎంత ఉందా అనే విషయము ఈరోజు తెలుసుకున్నాం. మనకి ఈ యొక్క భౌతికంగా ఆ చర్మం అనేది ఒక అవయవం అని, మరి దానికి ఉండేటువంటి వెనకాల దాని 3 పొరల గురించి మరి సైంటిఫిక్ గా తెలిసి ఉండొచ్చు. కానీ దాని వెనకాల మరి దానికంటూ మరి ఇన్ని చేయాలి అంటే జనరల్ గా మనకి చర్మము అంటే కనుక మన సూక్ష్మక్రిముల నుంచి రక్షిస్తుందని, స్పర్శ జ్ఞానం అని, ఇవన్నీ మనకి ఉష్ణోగ్రత బ్యాలెన్స్ చేయడం అనేది, అలాగే విటమిన్స్, బాహ్య సౌందర్యం గురించి మనం జనరల్ గా చర్మము అంటే కనుక మనం జనరల్ గా వింటూ ఉంటాం. కానీ దీనికి వచ్చేటువంటి ఏమైతే వ్యాధులు ఉన్నాయో, తామర కానివ్వండి, గజ్జి కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి,
అలర్జీస్ కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, వీటన్నింటికి కూడా దాని వెనకాల ఒకానొక ఆధ్యాత్మిక కారణం ఉంది అని మనము ఈరోజు చాలా చక్కగా తెలుసుకున్నాం అండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మరి ఆహ్, మన యొక్క యాటిట్యూడ్ మనము స్పెసిఫిక్‌గా ఇవి వృద్ధాత్మలకి ఎందుకంటే వాళ్ళు పట్టిందే పట్టు అన్నట్లు అంటే వాళ్ళన్నీ తెలుసుకొని అందరూ గూడా అలాగే బిహేవ్ చేయాలని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వృద్ధాత్మలకి జనరల్‌గా ఈ యొక్క చర్మ వ్యాధులు వస్తాయని అలాగే మనం ఎక్కడో ఆధ్యాత్మిక మార్గంలో ఒక 20% ఎక్కడో డీవియేట్ అవుతున్నాము అనేది మనకి ఇండికేషన్ ఇవ్వడానికని చెప్పేసేసి మరి ఈ యొక్క చర్మ వ్యాధులు వస్తున్నాయని, అలాగే మన యొక్క కుటుంబ రక్షణ గాని, అలాగే మరి అన్నీ గూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మరి మనము ఈ యొక్క ఆధ్యాత్మికంగా తెలిసినప్పుడు ఈ యొక్క జ్ఞానం అనేది తెలుస్తుంది. లేకపోతే అప్పుడు మనమే పెద్ద గొప్ప నేనని అహంకారంతో విర్రవీగుతూ ఉంటాం. ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది. మనకు తెలిసింది కొంచెమే, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క ఆత్మస్థితిని బట్టే వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందరిని అంగీకరించాలి. మనం అనుకున్నట్లుగానే అందరి దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇలాంటియి మెయిన్‌గా ఎవరిని జడ్జ్ చేయకూడదు. మరి ఎవరిని గూడా తప్పులు పట్టకూడదు. వాళ్ళ యొక్క స్థితి అన్న విషయాన్ని మనం ఈ యొక్క చర్మ వ్యాధులలో మనం సరిచేసుకోవాల్సినటువంటి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. అంతే కాకుండా ఎంతో చక్కగా చెప్పారు. మన యొక్క భౌతిక శరీరం గురించి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి. మరి ఎవ్రీడే వ్యాయామం చేస్తున్నామా? డాన్స్ చేస్తున్నామా? ఏమైనా స్పెసిఫిక్‌గా ఆర్ట్స్ ఏమైనా నేర్చుకుంటున్నామా? అలాగే మనస్సుకు సంబంధించింది ఎప్పుడు గతంలో మరి ఎంతో చక్కటి పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. అందరూ గూడా వర్తమానంలో ఒక 10% భవిష్యత్తులో ఒక 10% మరి వర్తమానంలో మాత్రము 80% ఉండాలి. ఇది నోట్ చేసుకోవాల్సినటువంటి అతి విలువైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఏ పని చేసినా గూడా ధ్యాస పెడుతూ ఉన్నామా? అలాగే మనం ఎప్పుడు కూడా ఇవన్నిటి నుంచి బయటపడాలి అంటే మన బుద్ధిని వికసించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ప్రాపంచిక విద్య మనకి స్కూల్స్‌లో నేర్చుకుంటాం. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య అనే ద్వారానే మన యొక్క విచక్షణ జ్ఞానం అనేది పెరుగుతుంది. మరి అలాగే ఈ భూమి మీద అందరం గూడా ఈ ఆత్మ ఆహ్, అందరి దగ్గర అన్నీ నేర్చుకోవడానికే అని గూడా మనం అక్కడ ఈ పాయింట్‌ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పాయింట్స్‌లో మనము చర్మం దగ్గర ఏ పార్ట్‌కి ఇది కూడా తెలుసుకోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ముఖం అంటే మన యొక్క భావోద్వేగాల్ని సరిగ్గా మనము ఎక్స్‌ప్రెస్ చేయలేనప్పుడు మొఖం మీద మొటిమలు, మచ్చలు వస్తాయని, అలాగే మెడ అంటే గనక సత్యాన్ని నిక్కచ్చిగా చెప్పగలగాలి అని, మరి ఏదైనా సరే అవును, కాదు అనేటువంటి చక్కటి స్థితిలో మనం చెప్పగలగాలని, చేతులు అంటే గనక మనకున్నది మనం అన్నీ పంచుతూ ఉండాలి అనేటువంటి జ్ఞానము మనకి సరిగ్గా లేకపోతే గనక ఈ యొక్క చేతుల దగ్గర ఈ యొక్క వ్యాధులొస్తాయని, అలాగే కాళ్ళకి అంటే మన యొక్క నడవడిక సరిగ్గా లేనప్పుడు కాళ్ళ మీద ఈ యొక్క చర్మ వ్యాధులొస్తాయని, అలాగే ఉదరము అంటే గనక మనకున్నటువంటి శక్తుల్ని వృధా చేస్తున్నామని, ఇలాగ మర్మాంగాలు అంటే గనక మన యొక్క కామ, క్రోధ, మద, మోత్సాహాలు సరిగ్గా మనము అది అర్థం చేసుకోకుండా సరిగ్గా వినియోగించుకోవట్లేదని, ఇలాగా మన దేహంలో ఏ పార్ట్ దగ్గర ఏ ఏ తప్పులు వల్ల మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తాయని గూడా ఎంతో చక్కగా చెప్పారు సార్ మరి. అలాగే మరి ఉష్ణోగ్రత అంటే నియంత్రణ అంటే మనము ఏమనుకుంటామంటే ఏదో ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది ఏదో జ్వరం వచ్చిందని అనుకుంటూ ఉంటాం. కానీ దాని వెనకాల గూడా ఇన్ని రీజన్స్ ఉన్నాయా? అంటే మనం సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే, మన సంకల్పాన్ని సరిగ్గా ఆధ్యాత్మికంగా కాకుండా వినియోగించుకోకపోతే, అలాగే మన వాక్కు సరిగ్గా లేదా, లేకపోతే మనం ఉన్న పొజిషన్ నుంచి మనం ఎదగడానికి ప్రయత్నించడం లేదా, మనకున్నటువంటి ఫైనాన్షియల్ ని మన డబ్బుల్ని సరిగ్గా ఇవన్నీ సరిగ్గా లేకపోతే కూడా ఈ యొక్క ఇంబాలెన్స్ అనేది దాని మూలాన ఈ యొక్క ఉష్ణోగ్రతలో కూడా చేంజ్ వస్తుందన్న విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే ఇది చర్మం యొక్క ముఖ్య క్రియ ఏంటంటే విసర్జన. మన అనేక చర్మ గ్రంథుల ద్వారా నీటినంతటిని కూడా మరి చెమట రూపంలో ఇచ్చేస్తూ ఉంటది. అంటే మనం తీసుకున్నది ఏదైనా సరే 3, 4 గంటల కంటే కూడా ఎక్కువ పెట్టుకోకూడదు. అలాగే ప్రతిరోజు కూడా మనం సరిచేసుకుంటూ ఉండాలి. మన జీవితంలో ఎలాంటి తప్పులు చేశాము, ఏంటి అనేది. అలాగే ఇక్కడ చర్మము అంటే గనక అందము అంటారు. కానీ అసలైన అందము అంతర సౌందర్యమే. మరి మహానుభావులు మరి రమణ మహర్షులు, ఋషులందరూ కూడా వాళ్ళ యొక్క సత్య వాక్కులతోనూ, వాళ్ళ జ్ఞానంతోనే అసలైన సౌందర్యము అని తెలుసుకున్నాము. ముఖ్యంగా కణితుల గురించి మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడైతే కణితులొస్తాయో అంటే ఒక చోట ఎత్తుగా వస్తూ ఉంటాయి కదా! సో, అంటే మనము ఏ విధంగా అయితే మనకి ఎక్కడన్నా ఒక వచ్చింది అంటే దానికి వంతెన కట్టుకొని ఎక్కడ ఆపకుండా ఎళ్ళిపోతామో,
అలాగే మన జీవితంలో కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం అక్కడ ఆగిపోయాము అంటే కనుక కణితులు వస్తాయన్నమాట. సో, దాన్ని మనం నెమ్మదిగా సరిచేసుకుంటూ మన యొక్క జీవితంలో సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఇండికేషన్‌కి కణితులు వస్తాయని ఆహ్, ముఖ్యంగా ఎన్నో విషయాలు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆధ్యాత్మిక ఈ యొక్క జ్ఞానం ఉంటేనే ఇలాంటి అనారోగ్యాల నుంచి బయటపడగలుగుతాము. మరి స్పెసిఫిక్‌గా ఇలాంటి వాళ్ళు పౌర్ణమి ముందు రోజులు చాలా చక్కగా ప్రణాళిక చేసుకొని 3 డేస్ ఉండాలి. అలాగే ప్రణాళికతో మనం ముందుకు వెళ్ళాలి. ఫంగస్‌లొస్తే గనక అది వ్యాపిస్తూ ఉంటుంది. మన యొక్క అజ్ఞానంతో వేరే వాళ్ళకి కూడా ఆ యొక్క అజ్ఞానాన్ని వ్యాపింపచేస్తున్నామన్నది చెక్ చేసుకోవడం. అలాగే ఆకస్మికంగా వచ్చింది అంటే గనక మన జీవితంలో కూడా ఏదో ఆకస్మికంగా మనం మార్చుకోవాల్సింది ఏదో ఉంది అనేటువంటి విషయము మరి సున్నితంగా ఉంటూ, ప్రేమగా ఉంటూ మరి ఎక్కువ ప్రేమని ఈ సున్నితమైనటువంటి మనస్కులుంటారు. వాళ్ళు బయట వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. మరి స్పెసిఫిక్‌గా సోరియాసిస్ అంటే గనక మరి వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా అవ్వకపోతే గూడా ఇలాంటివి దానికి ఇండికేషన్ అని. అలాగే గర్భవతులు ఎలాగా ఆహ్లాదకరంగా ఉండాలి. ఆహ్, మరి ఇంకా ఫైనల్‌గా ఎవరిని ఏమి జడ్జ్ చేయకుండా ఈ స్పెసిఫిక్‌గా ఎదిగిన ఆత్మలు గాబట్టి అందరిని అదే ఆత్మల కింద ఎక్స్‌పెక్ట్ చేయగూడదు. వాళ్ళింకా చిన్నవాళ్ళు అన్నటువంటి ఎప్పుడు ఆ జ్ఞానాన్ని పెట్టుకొని ఎవరు ఏం చేసినా గూడా అంగీకరిస్తూ నో జడ్జ్‌మెంట్స్ చేయకుండా అలాగే పట్టిన పట్టు పట్టకుండా అంటే ఇంక నేనిది చేయకపోతే ఇంక నా వల్ల గాదు. నా మాట అంటే ఇంతే అని ఇట్లాంటి స్ట్రిక్ట్‌గా ఎవరైతే ఉన్నారో స్పెసిఫిక్‌గా వాళ్ళు కొంచెం మార్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే వర్తమానంలో ఉంటూ మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఒక తామర పువ్వు బురదలో ఏ విధంగా అయితే మరి వికసిస్తుందో మనందరం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో మనల్ని మనం ఎక్కడ సరి చేసుకోవాలి. మరి ఇది సరి చేసుకుంటే ఎలాంటి చర్మ వ్యాధుల నుంచైనా బయటపడతాము అనేటువంటి చక్కటి జ్ఞానము. అలాగే దీనికి కావాల్సినటువంటి బుక్స్ ఆత్మాయణము, జీవాత్మ ప్రపంచ నియమాలు, టోల్టెక్ ఇలాగా దానికి సంబంధించిన ఇంకా ఏం బుక్స్ చదవాలి అని కూడా మరి తెలుసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈ యొక్క జ్ఞానంతో మరి ఎక్కడైనా మరి కేవలము మనకి తెలిసిందే కాదు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఈ యొక్క జ్ఞానాన్ని ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ చక్కటి జ్ఞానాన్ని అందించిన వాళ్ళము అవుతాము. మరి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించిన రామాంజనేయులు గారికి మరి ఈ యొక్క చక్కటి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ద్వారా ఎంతో మందికి చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న మరి జీకే సార్ టీమ్ వాళ్ళందరికీ కూడా కారుణ్య సమూహం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం మేడం. ఒకవేళ మీకు చెప్పండి. లేకపోయినా ఈ చర్మ వ్యాధులకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మీకు తగిలితే మా నెంబర్ ఇవ్వండి. వాళ్ళ గ్రూప్లో చేసి కౌన్సిలింగ్ ఇస్తాము. ఇంకా చర్మ వ్యాధులు ఇట్లా ఉన్నవాళ్ళు 2 కార్డుల మీద అయితే క్రాప్ సర్కిల్ కార్డుల మీద చాలా వరకు లాక్కొచ్చాం మేము. ఒకటి కార్డు మీద ధ్యానం చేయాలి, ఒకటి వాటర్ కార్డు ఉంటుంది. ఈ మొహానుకున్న వాళ్ళు అయితే దాదాపు చాలా మంది సాధన చేస్తూ దాని పుస్తకాలు చదివి ఎంతో మంది బయటపడారు. కార్డు కూడా పెద్ద కాస్ట్ ఉండదు. 2 కార్డులు కలిపిన 50 రూపాయలు ఉంటుంది అంతే. కాబట్టి మనం ఎక్కడైనా సరే ఎవరన్నా ఇదే ఇట్లా ఉన్న వాళ్ళు ఉంటే మనం చేయాల్సిన దారి చూపిస్తే వాళ్ళే వెళ్తారు. కాబట్టి ఆ ఒక్క చిన్న ప్రయత్నం కూడా చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఎవరైనా సరే మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మరి సార్ చెప్పినట్లుగా మరి మనం హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా మరి మీరు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈ వర్క్ షాప్స్ లో కూడా నాకు తెలిసి కారుణ్య సమూహంలో అందరూ కూడా మరి ఓన్లీ వీక్లీ ట్వైసే కాబట్టి మరి టైం మరి స్పిరిచువల్ టాబ్లెట్స్ చేయడం ద్వారా ఎంతో హెల్ప్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందరూ కూడా మరి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అందరూ కూడా మన కారుణ్య సమూహంలో మరి అందరూ కూడా డాక్టర్స్ అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేయించుకోండి. అందరం జాయిన్ అవుదాం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.